ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. జలదిగ్బంధం నుంచి ఆలయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మంజీరా వరద ఉధృతి తగ్గడంతో గర్భగుడిని తెరిచి మండపంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. సింగూరు నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట నుంచి మంజీరా వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఆలయ మండపంలో బురదతో పాటు గుర్రపు డెక్క చెత్త చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయింది. మండపంలో ఉన్న క్యూ లైన్లు కింద పడ్డాయి. లడ్డూ ప్రసాదం అందించే రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తరువాత భక్తులకు అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఈవో చంద్రశేఖర్ తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దాదాపు 26 రోజుల తర్వాత వనదుర్గ మాత జల దిగ్బంధం నుంచి బయటకు వచ్చింది. ఆ మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు ఇక్కడ వనదుర్గ ఆలయం పక్కనే ఉన్న వనదుర్గ ఆనకట్ట నుంచి దాదాపు 60,000 నుంచి 80,000 క్యూసెక్ల వరద వచ్చింది. దీంతో ఆలయం మొత్తం కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. ఆ సాధారణంగా ఆలయానికి ముందు 4 పాయలు, వెనక 3 పాయలు ఉంటుంది. మొత్తం 7 పాయలు విడిపోయి 7 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. అందుకే దాన్ని 7 పాయలు అంటారు. ఆలయం ఈ పాయల మధ్యలో ఉండేది. ఈ వరద ఉధృతి ఒక్కటి ఎక్కువగా వచ్చినప్పుడు పాయలన్నీ కలిసి ప్రవహిస్తాయి. దీంతో ఆలయంలోకి గర్భాలయానికి పోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమయంలో ముందల రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి నిత్య కైంకర్యాలు చేయడంతో పాటు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అయితే మంజీరా నదికి వరద ఉధృతి తగ్గడంతో సింగూరు గేట్లు మూసివేశారు. సింగూరు గేట్లు మూసివేయడంతో దిగువకి వరద రావడం ఆగిపోయింది. దీనివల్ల ఇక్కడ వనదుర్గ ఆనకట్టకి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో మొత్తం వనదుర్గ ఆలయం, అమ్మవారి ఆలయం జల దిగ్బంధం నుంచి బయటకు వచ్చింది. మొత్తం నీళ్లు వెళ్ళిపోవడంతో అక్కడ ఈ వరదకు కొట్టుకొచ్చిన చెత్త చెదారము, గుర్రపు డెక్క వంటి మొత్తం కూడా ఆలయానికి గ్రిల్స్ కి వీళ్ళన్నిటికీ పేర్కొంది. వీళ్ళన్ని బురద వచ్చింది. గర్భాలయము, ముందల ప్రాకారాలు ఇవన్నీ కూడా బురదమయం అయిపోయాయి. వీటన్నిటిని కూడా పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఈ వరద ఉధృతికి ఆలయం ముందలున్న రేకుల షెడ్డు, భక్తులకి ఎండగొట్టకుండా ధ్వజస్తంభం దగ్గర ఏర్పాటు చేసిన రేకులు, ప్రసాద అమ్మకాల షెడ్లు ఇవన్నీ కొట్టుకున్నాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి ఒక 15 రోజుల సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మా అమ్మవారి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు జరుగుతాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అధికారులు వేగంగా వీటిని పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ బురద చెత్త చెదరం అంతా తొలగించి రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ భక్తులకి ఆ గర్భాలయంలోని అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పించే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.